నాకు ఆర్జీవీ గారి వ్యూహం కనిపించింది. ఇది జగన్ వ్యూహం కాదు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం కాదు, ఆర్జీవీ గారి వ్యూహం అనమాట. డిస్క్లైమర్ ఆయన ముందే ఇచ్చారు. వాస్తవాలను చూపించట్లేదు, మేము చూపించేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూహాన్ని చూపిస్తున్నాను అని డిస్క్లైమర్ ఇచ్చాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్జీవీ గారి ప్యాకేజీ వ్యూహం. ఆయనకి వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ప్యాకేజ్ మాయలో పడి, మత్తులో పడి, ఏది పడితే అది జనాలు ఎలా పడితే అలా వింటారు, చూస్తారు అనుకుని ఇష్టం వచ్చినట్టుగా ఒక సినిమాని తీసి జనాల మీద వదిలేశారు. అంటే మొత్తం ఆల్మోస్ట్ అంటే ఆర్జీవీకి ఉన్నదే తీసాడని చెప్పి అంటున్నారు. ఆర్జీవీకి ఉన్నదే తీశాడు. ఆర్జీవీకి ఎలా ఉందో అలాగే తీశాడు. జనాలకు ఎలా ఉంది, నిజాలు ఎలా ఉన్నాయన్నది తీయలేదు. నిజాలని వాస్తవాలని దాచిపెట్టి జనాలని మభ్యపెట్టి జగన్ లాంటి ఒక దుర్మార్గపు లీడర్ని ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం అనేది చాలా తప్పు. అది తప్పుగా అంటే ఆర్జీవీ గారి వ్యూహంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ ఎలాంటి వాడు అని ఆయన ఒకటి రాసుకున్నాడు కాబట్టి అలాంటివి చూపించాడు ఆయన. ఎందుకంటే ఇదే ఆర్జీవీ గారు రక్త చరిత్ర అని ఒక సినిమా తీశారు. అందులో జగన్ గారు కుట్ర చేసి ఆయన చంపడం అనేది మనందరికీ తెలుసు. పరిటాల రవి గారిని చంపించింది. మరి అది తీసిన ఆర్జీవీ ఇప్పుడు ప్యాకేజ్ రావడం వల్ల కథ మార్చుకొని ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఒక వ్యూహం పన్ని జనాలకి, ఎందుకంటే ఆయనకి కొన్ని కోట్ల ప్యాకేజీ ముట్టింది కాబట్టి, ఆయన డెన్నుని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి, డెన్నుకి కావాల్సిన సిరి సంపదలన్నీ వైసీపీ పార్టీ నుంచి అందుతున్నాయి కాబట్టి ఆ డెన్నుని ఇంకా భద్రపరుచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. అవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్ లాంటి పొలిటికల్ లీడరే, రాజకీయ నాయకుడు, దుర్మార్గపు రాజకీయ నాయకుడు వస్తేనే ఆయన బాగుంటాడు. కాబట్టి ఆయన మళ్ళీ ఇలాంటి సినిమా తీసుకొచ్చి జగన్ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా కిండల్ చేసినట్టు చూపించారు. అవును. సో అదేమన్నా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటాయి? జనాలు పిచ్చోళ్ళు కాదండి, ఏది పడితే అది నమ్మడానికి. నారా లోకేష్ గారు ఈ రోజున మాట్లాడుతున్న విధానం ఎలా ఉందో అందరికీ తెలుసు. ఏ విషయాలు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. నువ్వు రాజకీయంగా బయటకు వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడు, వాళ్ళ పర్సనల్ విషయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? జగన్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు కదా. నువ్వు నిజంగా నువ్వేం చేసావు రాష్ట్రానికి ఒక్కటి చెప్పు. ఈ 5 ఏళ్ల పాలనలో నువ్వు రాష్ట్రానికి ఏం చేసావని ఒక్క మాట చెప్పు. నవరత్నాల గురించి ఏమన్నా చేసావా? నవరత్నాల్లో ఒక రత్నం గురించి చెప్పు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతానన్నావు. మద్యపాన నిషేధం చేసావా అది చెప్పు. ఏది చేయకుండా మడవ తిప్పని నాయకుడు అని చెప్పి, మడవ తిప్పని నిజంగానే, ఎందుకంటే ఎదుటి వాళ్ళని తొక్కుకుంటే వెళ్ళాలి కదా. తొక్కుకుని వెళ్ళే రాజకీయం చేయగలిగిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో కొన్ని పేర్లు సంసార్ వాళ్ళు చెప్పినా కూడా జగన్ అని అంత ధైర్యంగా ఎంచుకున్నాడంటే ఆయన ప్రభుత్వం అక్కడ నడుస్తుందన్న ధైర్యమేగా. మిగతా సినిమాలను బయటికి రానివ్వకుండా ఆయన సినిమాలకి ఆ పేర్లను పెట్టుకుని ధైర్యంగా రిలీజ్ చేసుకుంటున్నాడంటే జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నమేగా. సో జనాలు మళ్ళీ చెప్తున్నా, సినిమాలుగానే చూడండి. సినిమాలో ఏమో ఆయన నమ్మాలి, మళ్ళీ గెలిపించాలన్నట్టు చూపిస్తున్నారు. బయట ఏమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మా అన్నకు అసలు ఓటే వేయద్దని. అదే కదా నెక్స్ట్ పాయింట్ అదేనా. సొంత తల్లి చెల్లె వెన్నుపోటు పొడిచాడు మమ్మల్ని, మా వెన్నుపోటు కొడుకు, మా వెన్నుపోటు అన్న, అలాంటి వాడిని నమ్మొద్దురా బాబు. నిన్న కూడా రీసెంట్గా ఇంకొక సిస్టర్ ఆవిడ కూడా వచ్చి, అలాగే వివేకానంద రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఆయన మరణం ఎలాంటిది అనేది కూడా మనందరికీ తెలుసు. ఎవరు చంపారో అనేది తెలిసినా కూడా దాన్ని కట్టుకథగా మార్చి బయటకు తీసుకొచ్చే వ్యవహారం జగన్ ఎలాంటివి చేశాడో మనందరం చూసాం కూడా. సో ఆయన కుట్ర రాజకీయాలు చేయడంలో జగన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ కుట్రని తీసుకొచ్చి జగనే వస్తాడేమో, మళ్ళీ సీఎం జగనే వస్తాడేమో. ఎందుకంటే కుట్ర రాజకీయాలు కాబట్టి పవన్ లేకుండా సిబిఐని ఏమీ పీకలేడు అక్కడ ఆంధ్రాలో. ఆంధ్రాకి ఎంత అన్యాయం చేయాలో, ఎంత ఘోరం చేయాలో సిబిఐని చేశాడు. అది ఇప్పుడు అట్లీస్ట్ జగన్ విల్ షో వాట్ ఈస్ నెక్స్ట్. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడు జగన్. ఓకే, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపిస్తాడు. 5 ఏళ్లలో అభివృద్ధి చాలా బాగా జరిగింది. అమరావతి భూములన్నీ ఇప్పుడు కేసులు సింగిల్ గా రమ్మను. కలిసారండి అన్నప్పుడు నువ్వు నిజాయితీగా 1990లోనే ఫస్ట్ లో నువ్వు సీఎం అయినావు. ఎలా సీఎం అయ్యావు నువ్వు?
తర్వాత రెండోసారి సీఎం ఎలాగయ్యో, ఎందుకు కలిసి వచ్చావు అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నాడు. వందల కోట్ల సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి? ఎందుకు గెలవలేదు? ఇంటింటికి పథకాలు అన్నాడు. రెండుసార్లు ఎందుకు గెలవలేదు? ఈ రోజు హైదరాబాద్ ఈ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ లో ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు కారణం కాదా? ఏంటి? ఎవరు కాదు, ఎవరైనా ఒక్కరిని కాదని చెప్పమన్నారు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణలో వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏ ఆంధ్ర ఉంది? జగనన్న ముందే చెప్పాడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. బీజేపీ అధినేత కాంగ్రెస్ తో 40 సంవత్సరాలు చేసిన రాజకీయం ఒక్కడే చేయలేకపోతున్నాడు. జగనన్న 5 సంవత్సరాలు గెలిచి ఒంటరిగా పోరాటం చేసి ఒంటరిగా గెలుస్తున్నాడు. ఏం చేశాడో ప్రజలు మళ్ళీ 24 చూపిస్తారు. 24 చూపిస్తారు. చెప్పింది కరెక్ట్. మద్యపాన నిషేధం ఎందుకు తేలా? రిజైన్ చేయించలేదే మరి. ఎవరిని? అవునన్నా పోరాడుతా ఉన్నా మళ్ళీ ప్రభుత్వం తలైనప్పుడు ప్రభుత్వం తలైనప్పుడు మద్యపాన నిషేధం అవునన్నా మద్యపాన ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఎక్కడ? ఒక లాజిక్ అన్న అడుగుతున్నారు 3 క్యాపిటల్స్ ఎందుకు తెచ్చారు. నేను చెప్తా సమాధానం. ఇప్పుడు 3 క్యాపిటల్స్ దిక్కు లేక మనకి హైదరాబాద్ వదిలేసాం. 3 క్యాపిటల్స్ ఉంటే 3 క్యాపిటల్స్ మనం అభివృద్ధి చేస్తుంటే అప్పుడు ఆనాడు జగన్ అమరావతి ఆనాడు మనకి 3 క్యాపిటల్స్ ఉండుంటే హైదరాబాద్ వదిలేసిన దర్జాగా మా విశాఖపట్నం ఉంది, మా విజయవాడ ఉంది, మా అమరావతి చెప్పగలం. ఈ రోజు 3 క్యాపిటల్స్ లేకపోయేసరికి ఓన్లీ హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. మనకి ఎందుకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది? అయినా మరి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు మనకి అన్నారు. అవును మనకి లాస్ట్ లో నిలకడ లేని ప్రభుత్వం, జనాలను మోసం చేసే ప్రభుత్వం. వైజాగ్ వచ్చావా? చూసారా? గీతం కొంతమంది ఎరగొట్టేసి అలా కబ్జా చేశారు. అది కూడా చూడన్నా ఎవడు కబ్జా చేశాడు, ఎలా కబ్జా అయింది కూడా తెలుసుకో. అలాగే 7 వెనకాల కొండ మీద పార్టీ ఆఫీస్ ఉంటుంది. 7 వెనకాల పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఆ పార్టీ ఆఫీస్ లో కూడా ఎలా పెట్టారో కనుక్కో. యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు యాక్షన్ చేశారుగా, ఎరగొట్టారు, ముందు పెట్టారు. కార్యకర్తలకి ఇల్లు ఇచ్చుకున్న రాజకీయం చూసాం. మీ కార్యకర్తలకు ఇచ్చారు కదా ఇల్లు, ఇస్తారన్న కార్యకర్తలు ఇస్తారన్నా విద్యా దీవెని ఇచ్చారన్నా. ఎవరు ఇచ్చారన్నా? విద్య లేకుండా జాబులు రావన్నా. ఫస్ట్ విద్య ఉండాలి. అదేనా? ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నా, 2 సంవత్సరాలు కరోనా ఉంది. అప్పుడు రాష్ట్రం అనేది ఎదిగే గడిలో కరోనా వచ్చింది. అయినా సరే 3 సంవత్సరాలు టైం పడుతుంది అన్నా. ఇప్పుడు చేస్తున్నారు. ఏజ్ లిమిట్ ఎందుకు అవుతుంది అన్నా? అవునన్నా, ఇప్పుడే అన్న రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కొంచెం టైం ఇవ్వాలన్నా. ఎప్పుడు చంద్రబాబు లాస్ట్ 5 years లాస్ట్ 5 years కోడికత్తి సీన్ ఎక్కడా? కోడికత్తి సీన్ ఎక్కడా? సొంత చెల్లి సొంత తల్లే వచ్చి నెగటివ్ చెప్పారు. అవును, అది బాధ ఎక్కడా? ఒకటే డైలాగ్ చెప్తా. సినిమా మొత్తం చాలా మంచి కామెడీ ఉంది భయ్య. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. గారు ఇంత కామెడీ సినిమా ఇస్తారనుకో.
జగన్ గారి పాత్ర ఎవరైతే పోషించారో 90% కామెడీ చేసిండు. అవుట్ అండ్ అవుట్ కామెడీ నవ్వుకున్నాం భయ్యా మేమైతే. ఇలాంటి సినిమా నేను ఇంత కామెడీ పవన్ గారి కామెడీ ఒక 10% ఉంటే జగన్ గారు ప్రతి డైలాగ్ కామెడీ భయ్యా, అసలు మామూలు కామెడీ కాదు. నేను మస్తు ఎంజాయ్ చేసిన. మీరు కూడా వెళ్తే జగన్ గారి డైలాగ్ ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు. అంటే ఆయన కుట్ర డైలాగ్ అలా ఉంటే ఒకటి ఫైనల్ గా చెప్పదలుచుకున్నాం. జగన్ గారి నవ్వు విషపు నవ్వు అంటే సర్పం మధ్యలో ఒక పాట వచ్చింది. సిబిఎన్ చీటింగ్ బాబు. సిబిఎన్ అంటే అవును. చీటింగ్ బ్రోకర్. జగన్ అంటేనే చీటింగ్. సిబిఎన్ అంటే జగన్ గారి cheating, కుట్ర ఎవరు broker, చేయలేడు. జగన్ గారు 47 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవలేదంటే పవన్ అనేవాడు నిజంగా ఇప్పటికైనా పొత్తు అనేది అర్థం తెలుసుకుని బయటకు వస్తే బాగుపడతాడు. పవన్ కి డెఫినెట్ గా సిబిఎన్ విశ్రామం చూపిస్తాడు. ఇంత మంచి సుపరిపాలన అందిస్తే 80 మంది సీట్లను ఎందుకు మార్చారు? ఇంత మంచి సుపరిపాలన అందిస్తే ఆ ఎమ్మెల్యేలు ఏం చేయనట్ట? గిద్దలూరు ప్రకాశం జిల్లా. ఓకే, అన్నారామ గారు ఎందుకు మార్చారు? అన్నారామ గారు ఎందుకు మార్చారు? మార్కాపురికి ఎందుకు మార్చారు? అన్నారామ బాబు 80,000 మెజారిటీ వచ్చిన అన్నారామకి ఎందుకు మార్చారు? అన్నారామ గారు రాష్ట్రంలో వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేని మీరు ఓట్లేట్ అయ్యి తప్ప 7 సంవత్సరాలు ఎప్పుడైనా చూడలేదు. నాది ఎక్కడ ఉంటాడో తెలియదు. రైట్. మార్కండేయపురం మంది మార్కాపురం. నేను ఎంపీగా నిలబడుతున్నా. ఒంగోలు నంది. ఎందుకు మార్చారు? గిద్దలూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యేని మార్కాపూర్కి ఎందుకు మార్చారు? గిద్దలూరు 80,000 మెజారిటీ వచ్చాయని ఎందుకు మార్చారు గిద్దలూరు నుంచి? చూడండి, ఆలోచించారు. మీరు అంటే ఏం చేయలేదా? ప్రజలు మేమే ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. సీఎం జగన్ పార్టీ అధ్యక్షుడు. జగన్ నిర్ణయం అంటే ఆయన ఏం చేయలేదా? ఎవరికి భయపడ్డు? ఇది జగన్ నిర్ణయం కాదు, జగన్ కుట్ర. జగన్ కుట్ర. కుట్ర. జగన్ కుట్ర. రాబోయే కాలం సీఎం అవ్వాలతో పబ్లిక్ చూపిస్తారు. చూద్దాం తర్వాత నేనెందుకు ఎవరైనా వచ్చేది కాదు. నేనెందుకు సీఎం కాకూడదు? రాజశేఖర రెడ్డి. సిబిఎన్ అంటే ఒక ఫాక్స్. అంతే. నేనెందుకు సీఎం కాకూడదు? ఆంధ్రాకి అమరావతి లేకుండా చేశాడు. ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశాడు. రాజధానినే పక్కన పెట్టిన ఒక నాయకుడు, ప్రత్యేక హోదాని పక్కన పెట్టిన నాయకుడు, ప్రత్యేక హోదా కోసం నిజంగా నిరాహార దీక్ష చేస్తే 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎక్కడ? ఒక్కసారి ప్రశ్నించావా? ఏ మళ్ళీ జైలుకి వెళ్తామని భయమా? మళ్ళీ 5 ఏళ్ళు బీజేపీ జైల్లో కూర్చోబెట్టుకుని భయమా? జగనన్న మహానుభావుడి కొడుక పుట్టి